హాయ్ ఫ్రెండ్స్, చంటిని కాపాడిన అమ్మాయిని చెంచలమ్మ ఇంట్లోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎవరమ్మా, ఈ ఊరికి ఎందుకు వచ్చావు అని చెంచలమ్మ ఆ అమ్మాయిని అడుగుతుంది. నా పేరు నివేద అండి. సిటీ నుంచి ఇక్కడికి అగ్రికల్చర్ ఆఫీసర్గా వచ్చాను. నేను ఉండడానికి పంచాయతీ ఆఫీస్ తాళాలు ఇప్పిస్తారా అని నివేద అడుగుతుంది చెంచలమ్మని. ఆడపిల్లవి, ఒక్కదానివి బయట ఉండడానికి వీలు లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెంచలమ్మ అంటుంది. చెంచలమ్మ నివేదాని ఇక్కడే ఉన్నమన్నందుకు అందరూ షాక్ అవుతారు. చాలా సంతోషంగా ఉంది చెంచలమ్మ గారు, నాకిప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. ఇంకా నేను ఏ దిగులు లేకుండా హాయిగా ఇక్కడే ఉంటాను అని నివేద అంటుంది. భవతి, తనకి సింధూర గది చూపించు, ఆ గది అయితేనే బాగుంటుంది అని చెంచలమ్మ చెప్పగానే సింధూర చంటి షాక్ అవుతారు. కేశవ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. మొత్తానికి చంటికి ఇంకో హీరోయిన్ని పెట్టారు, సింధూరకి పోటీగా తెచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.